హాయ్ ఫ్రెండ్స్, ఈ వంకాయ బిర్యానీ కోసం పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. ముందుగా చికెన్‌లా మ్యారినేట్ చేసుకోవడం కోసము 1 స్పూన్ అంత కారం, హాఫ్ స్పూన్ అంత పసుపు, దాంతో పాటు గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పావు స్పూన్ వేసుకోండి, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి పెద్ద స్పూన్‌తో. ఇంకా పెరుగు వేసుకోవాలి. పావు లీటర్ అంత పెరుగు పడుతుంది. పావు కేజీ వంకాయలు 4 బద్దలుగా మన గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఉప్పు 1½ స్పూను కరెక్ట్‌గా సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇవన్నీ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ 8 స్పూన్స్ అంత వేసుకొని ఇంకా పాన్లో దాంతోపాటు ఈ వంకాయలు ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. దాని తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 70% మాత్రమే కుక్ చేసుకోవాలి వంకాయల్ని, లేకపోతే చీరిపోతాయి అన్నమాట. ఎక్కువగా తినడానికి వీలుండదు రైస్లో కదా. ఇంకా ఇదిగోండి చక్కగా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై అయ్యేంతసేపు మగ్గించుకోవాలి. దీనిలో నేను పల్లీలు, జీడిపప్పు పౌడర్ కూడా వేసుకున్నాను. అది కూడా చక్కగా ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. పల్లీలు, జీడిపప్పు పౌడరు మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట. వంకాయలో కూడా మసాలా అంతా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఫుల్ వీడియోలో క్లారిటీగా ఉంది. కొలతలు, క్వాంటిటీస్, రెసిపీ కూడా ఫుల్గా నీట్గా ఉంటుంది. ఇది షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు కదా. ఇంకా బియ్యాన్ని కూడా ఒక 80% దాకా ఉడికించుకోవాలి. నేను 1½ గ్లాస్ రైస్ చేశాను. ఇవి పాత బియ్యం కాబట్టి వాటరు ఎక్కువగానే పడతాయి. వేసుకొని 80% కుక్ చేసుకొని రైస్లో కూడా లవంగాలు, యాలకులు, ఉప్పు, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా 80% ఉడికించుకొని వాటర్ అంతా వడకట్టేసుకున్న తర్వాత మనం రైస్ చేసుకునే గిన్నెలో మాత్రం అడుగున హాఫ్ స్పూన్ నెయ్యి, పావు స్పూన్ అల్లం కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేయర్ రైస్ వేసుకొని దాంతోపాటు ఈ మసాలా గ్రేవీని కూడా వంకాయ మిశ్రమాన్ని వేసేసుకొని మిగిలిన రైస్ని కూడా దీని మీద పరుచుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన టేస్టీ వంకాయ బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. నచ్చిందా? తినాలనుందా? అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. బాయ్ ఫ్రెండ్స్.